హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు క్లాస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్లాసు. అండ్ ఈ రోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే మనకి కొన్ని ఫ్రాక్షన్స్ ఇస్తాడు, అదేనండి కొన్ని భిన్నాలు ఇస్తాడు. ఇచ్చి అయితే ఆ ఫ్రాక్షన్కి సంబంధించి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు, లేదా ఆ ఫ్రాక్షన్కి సంబంధించి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు. సింపుల్గా చెప్పాలంటే మనకి కొన్ని ఫ్రాక్షన్స్ ఇస్తాడు. ఫ్రాక్షన్స్ అంటే తెలుసు కదండి, న్యూమరేటర్ వాల్యూస్ అలాగే డినామినేటర్ వాల్యూస్ ఉంటాయి. వాటిలో మనం జనరల్గా ఫ్రాక్షన్స్ అని చెప్పి పిలుస్తాం. తెలుగులో చెప్పాలంటే లవము బై హారము ఇలా ఉంటాయి, వాటిని మనం భిన్నాలు అని చెప్పి పిలుస్తాం. క్లియర్ కదండి? ఓకే, మనకి కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చి ఆ ఫ్రాక్షన్కి సంబంధించి ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్ కానీ ఫైండ్ అవుట్ చేయమని అడిగితే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం. మనకు 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఒకసారి బోర్డుకి వస్తుంది, మొత్తం ఇదంతా కూడా బోర్డు మీద మీకు ఏం కనబడుతుందో ఒకసారి కాపీ చేసేయండి. వీడియోని పాజ్లో పెట్టి కాపీ చేసేయండి. మీరు కాపీ చేసిన తర్వాత నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కాపీ చేస్తారు కదా, ఒకసారి చూడండి. ఫస్ట్ వన్, ఇది ఫస్ట్ ఫార్ములా ఏంటి? ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ డినామినేటర్స్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కొన్ని ఫ్రాక్షన్స్ ఇస్తాడు, కొన్ని భిన్నాలు ఇస్తాడు. సో ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? న్యూమరేటర్ బై చెప్పండి, న్యూమరేటర్ బై డినామినేటర్. ఇంతేగా, ఇలాంటి వాల్యూస్ మనం ఏమని పిలుస్తాము? లవము బై హారము విలువలను మనం ఏమని పిలుస్తాము? భిన్నాలని చెప్పి పిలుస్తాం. ఎగ్జాంపుల్ మాట్లాడుకోవాలనుకుంటే 2/3 ఈజ్ ఎ ఫ్రాక్షన్ ఆర్ నాట్? ఎస్. 5/3 ఈజ్ ఎ ఫ్రాక్షన్ ఆర్ నాట్? ఎస్. 7/2 ఈజ్ ఎ ఫ్రాక్షన్ ఆర్ నాట్? సో మీకు ఇలాంటి ఫ్రాక్షన్స్ ఇచ్చి, జాగ్రత్తగా వినాలి, ఇలాంటి ఫ్రాక్షన్స్ ఇచ్చి ఇలాంటి భిన్నాలు ఇచ్చి ఒకవేళ వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమని అడిగితే దానికి ఒక ఫార్ములా ఉంచండి. ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్, ఇవి ఏ ఫ్రాక్షన్స్? ఇచ్చిన ఫ్రాక్షన్స్. సో ఇచ్చిన ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమని అడిగితే ఫార్ములా ఏంటంటే మనల్ని ఏమడిగాడు? ఇక్కడ చూడండి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. సో ఇక్కడ పైన న్యూమరేటర్లో ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ అంటే ఇచ్చిన ప్రతి ఫ్రాక్షన్స్కి సంబంధించి ఆ న్యూమరేటర్స్కి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. జాగ్రత్త వినాలి. ఎల్సిఎం ఆఫ్ ఏట్లకి ఎల్సిఎం కట్టాలి? న్యూమరేటర్స్కి ఎల్సిఎం కట్టాలి. అంటే మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్స్ ఉంటాయి కదా, అంటే ఇవే కదా న్యూమరేటర్స్ అంటే, ఇవే కదా న్యూమరేటర్స్ అంటే. ఎస్. మనల్ని ఎల్సిఎం అడిగితే మాత్రం ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ అంటే ప్రతి ఫ్రాక్షన్లో కూడా మనకి న్యూమరేటర్ వాల్యూ ఉంటుంది. పైన ఉండే వాల్యూని న్యూమరేటర్స్ అని చెప్పి అంటామని ఇదంతా మనం ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాం. ఎల్సిఎం న్యూమరేటర్స్ బై హెచ్సి ఆఫ్ డినామినేటర్స్ అంటే కింద ఉన్న వాటికి ఏం కట్టాలి మనం? హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, అంతే. సో ఫార్ములా ఈజీగా గుర్తుంటుంది కదా, ఏం లేదు, సింపుల్గా. జనరల్గా ఫ్రాక్షన్స్ అంటే ఏముంటాయి? న్యూమరేటర్స్ డినామినేటర్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఫార్ములా మళ్ళీ క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నట్టు చూసుకోండి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమని అడిగితే మాత్రం ఫార్ములాలో పైన న్యూమరేటర్లో ఎల్సిఎం రావాలి. చూడండి, ఇక్కడ ఎల్సిఎం అడిగాడు కాబట్టి ఇక్కడ ఎల్సిఎం వచ్చింది పైన, అంటే ఫస్ట్ రాయాలి. ఎల్సిఎం ఆఫ్ ఏట్లకి కట్టాలి? ఎల్సిఎం న్యూమరేటర్స్కి బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. దిస్ ఈజ్ వన్ ఫార్ములా. ఓకే ఓకే, ఇది ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమని అడిగితే ఒకవేళ మళ్ళీ మీకు ఫ్రాక్షన్స్ ఇచ్చి ఆ ఫ్రాక్షన్ సంబంధించి ఈసారి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమని అడిగితే హెచ్సిఎఫ్ అన్న జీసీడీ అన్న రెండు ఒకటే. గసాబా కనుక్కోమని అడిగితే మాత్రం దానికి ఫార్ములా ఏంటంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్. అంతే కదా, మనం ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏంటి? ఇచ్చిన ఫ్రాక్షన్స్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమని అడిగితే దాని ఫార్ములా హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్. సేమ్ ఇందాకలాగే ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఇక్కడ కూడా ఫస్ట్ ఏం వచ్చింది? ఎల్సిఎం వచ్చింది. కింద మాత్రం హెచ్సిఎఫ్ పెట్టింది. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అది మాత్రం ఫస్ట్ రావాలి. ఇంకా చెప్పాలంటే ఫార్ములాలో ఉన్న న్యూమరేటర్ ప్లేస్లో అది రావాలి. ఇక్కడ చూడండి, మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఫస్ట్ అదే వచ్చింది. చూడండి, హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. పైన హెచ్సిఎఫ్ వస్తే కింద ఎల్సిఎం రాయాలి, పైన ఎల్సిఎం వస్తే కింద హెచ్సిఎఫ్ రాయాలి. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం చాలా అంటే చాలా ఈజీ. ఇంకోసారి చెప్పి జాగ్రత్త చూడండి. మనల్ని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటే ఫస్ట్ ఎల్సిఎం రాసేయాలి. ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై ఆల్రెడీ ఇక్కడ ఎల్సిఎం వాడేసాం కాబట్టి ఇక మిగిలింది ఏంటి మనకి? హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ అయిపోయింది. ఒకవేళ మనల్ని హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమని అడిగితే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ఆల్రెడీ హెచ్సిఎఫ్ యూజ్ చేసేసాం కాబట్టి కింద ఏం రాయాలి? ఎల్సిఎం. అది వచ్చేస్తే ఇది రాయాలి, ఇది వచ్చేస్తే అది రాయాలి. సో ఈ రెండు ఫార్ములు గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ. 1-2 సార్లు చదవండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఒకసారి బోర్డుకి వస్తుంది. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్. తెలుగు మీడియం ఏం రాసుకుంటారంటే క్రింద ఇచ్చిన వాటికి గసాబా కనుక్కోండి. ఓకే, మీకు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం వచ్చా రాదా? వచ్చు. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి నేను మీకు ఎన్ని మెథడ్స్ నేర్పించాను? మాట్లాడాలి. ఎన్ని మెథడ్స్ నేర్పించాను? 2 మెథడ్స్ నేర్పించాను. ఫస్ట్ మెథడ్ ఏంటి? డివిజన్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే, ఈ రెండిట్లో కూడా బెస్ట్ మెథడ్ ఏమని చెప్పాను? మాట్లాడాలి. వెరీ గుడ్.
డివిజన్ మెథడ్ బెస్ట్ మెథడ్ అని చెప్పాను. ఈవెన్ మీకు ఎప్పుడైనా సరే ఏవైనా నెంబర్ సంబంధించి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమని అడిగితే డివిజన్ మెథడ్ యూస్ చేసి చేయమని చెప్పాను. నేను మీకు ఇందాక 2 ఫార్ములాస్ ఇచ్చాను కదా. ఏంటి ఫార్ములాస్? ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ డినామినేటర్స్, అలాగే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎల్సిఎం డినామినేటర్స్. అంటే న్యూమరేటర్స్కి మనం ఒక్కొక్కసారి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది, ఒక్కొక్కసారి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఎల్సిఎం వరకు అయితే 4 మెథడ్స్ నేర్చుకున్నాం, బట్ హెచ్సిఎఫ్ వరకు వచ్చి ఓన్లీ 2 మెథడ్స్ మాత్రం నేర్చుకున్నాం. కాబట్టి మ్యాక్సిమం ఏ మెథడ్ యూస్ చేయమని చెప్పాను? డివిజన్ మెథడ్ యూస్ చేయమని చెప్పాను. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే డివిజన్ మెథడ్ యూస్ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది. అఫ్ కోర్స్ ఫస్ట్ దీనికి ఎక్కువ టైం పడుతుంది. ప్రైమ్ ఫ్యాక్టర్ నేను మాట్లాడుతుంది హెచ్సిఎఫ్ గురించి, ఎల్సిఎం గురించి కాసేపు పక్కన పెట్టండి. ఎల్సిఎం మనం ఫైండ్ అవుట్ చేయడానికి 4 మెథడ్స్ చెప్పుకున్నాం, అవి పక్కన పెట్టేయండి. కానీ నేను హెచ్సిఎఫ్ గురించి ఓన్లీ 2 మెథడ్స్ మాత్రమే చెప్పాను. ఫస్ట్ వచ్చి డివిజన్ మెథడ్, సెకండ్ వన్ వచ్చి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఈ 2 మెథడ్స్ కూడా బెస్ట్ మెథడ్ ఏమని చెప్పాను మీకు? డివిజన్ మెథడ్ అని చెప్పాను. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే డివిజన్ మెథడ్ యూస్ చేసినప్పుడు కూడా కొంచెం టైం పడుతుంది. మరి మన టైం వేస్ట్ అవుతుంది కదా. ఇంకా దీని గురించి చెప్పక్కర్లేదు, ఎందుకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చాలా టైం పడుతుంది. సో దానికన్నా కూడా ఇది కొంచెం టైం పడుతుంది. ఈ 2 మెథడ్స్ కాకుండా ఇంకొక మెథడ్ ఉంది, మెథడ్ 3. హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ 2 మెథడ్స్ కాకుండా ఇంకొక థర్డ్ మెథడ్ కూడా ఉంది. మెథడ్ అనొచ్చు, ట్రిక్ అనొచ్చు. ఆ థర్డ్ మెథడ్ ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ థర్డ్ మెథడ్ ఉపయోగించి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం మీకు అర్థమైతే, ఇందాక నేను ఫార్ములాస్ చెప్పాను కదా, ఆ ఫార్ములాస్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఆ ఫార్ములాని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ తర్వాత మాట్లాడదాం. ముందు హెచ్సిఎఫ్, అది కూడా ఏంటి? మెథడ్ 3 ఉపయోగించి. ఆల్రెడీ 2 మెథడ్స్ చెప్పాను, ఇప్పుడు థర్డ్ మెథడ్ చెప్తున్నాను. ఒకసారి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చెప్పడానికి కూడా రీజన్ ఉందండి. మనం ఇప్పుడు చేయబోయే ప్రాబ్లమ్స్కి ఈ మెథడ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, అందు గురించి చెప్తాను. ఓకే, అంతా నోట్ చేశారు కదా? ఏమని రాశారు? ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ క్వశ్చన్ 4,8, 3,9, 6, 2,9, 14. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వీడియోని పాజ్లో పెట్టి 4,8కి హెచ్సిఎఫ్ ఎంత ఫైండ్ అవుట్ చేసి మీ ఆన్సర్ కింద కామెంట్ చేయండి. మీ ఇష్టం, డివిజన్ మెథడ్ యూస్ చేసినా పర్లేదు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసినా పర్లేదు. మొత్తం ఈ 3 ప్రాబ్లమ్స్కి ఈ రెండింటిలో ఏదో ఒక మెథడ్ యూస్ చేసి మీ ఆన్సర్లు మీ దగ్గర ఉంచుకొని కింద కామెంట్ చేయండి. ఇప్పుడు నేను థర్డ్ మెథడ్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. 4,8కి సంబంధించి నేనేం చేయాలంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ముందుగా నాకు ఎన్ని నెంబర్స్ ఇచ్చాడు? 2 నెంబర్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఏం చేయాలంటే 2 నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి జాగ్రత్తగా వినండి, చాలా బాగుంటుంది టెక్నిక్, మాత్రం చాలా బాగుంటుంది. 2 నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి ఆ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ చూడాలి. డిఫరెన్స్ అంటే ఏంటంటే వ్యత్యాసం, అంటే ఆ 2 నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. 8లోంచి 4ని సబ్ట్రాక్ట్ చేస్తే నీకు వచ్చేది ఎంత? 4. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ముందు నీకు 2 నెంబర్లు ఇచ్చాడు కాబట్టి, సార్ మరి 3 నెంబర్లు ఇస్తే ఏంటి తర్వాత చెప్తా, కింద అదే ఉంది, మీకు కంగారు పడిపోకండి, ఓకేనా. సో ఫస్ట్ 2 నెంబర్స్ మాత్రం ఇచ్చాడు కాబట్టి ఆ 2 నెంబర్ల మధ్య డిఫరెన్స్ చూడాలి, అంటే వ్యత్యాసం చూడాలి. డిఫరెన్స్ అంటే ఏంటి? బిగ్గర్ నెంబర్లోంచి స్మాలర్ నెంబర్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే, తీసివేస్తే ఎంత వచ్చింది? 8 - 4 అంటే 4 వచ్చింది. సో వన్స్ మనం సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత ఒక వాల్యూ వచ్చింది కదా 4. ఆ 4 టేబుల్ ఇక్కడ ఎంత అయితే నెంబర్ వస్తుందో ఆ నెంబర్కి సంబంధించి టేబుల్ చదువుతున్నప్పుడు 4 టేబుల్లో 4 వస్తుందా రాదా? వస్తుంది. అదే 4 టేబుల్ చదువుతున్నప్పుడు ఇంకో రిమైనింగ్ నెంబర్ 8 ఉంది, అది కూడా వస్తుందా రాదా? వస్తుంది. సో ఇక్కడ మనం డిఫరెన్స్ చేయగా వచ్చిన నెంబర్ ఉంది, ఆ నెంబర్ టేబుల్ చదువుతున్నప్పుడు, ఎక్కువ చదువుతున్నప్పుడు ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని నెంబర్లు కూడా ఇక్కడ ఉన్న నెంబర్లో టేబుల్లో రావాలి. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి, ఆ 2 నెంబర్స్ కూడా ఇక్కడ 4 ఉంది కదా, 4 టేబుల్లో 4 వచ్చింది, 4 టేబుల్లో 8 కూడా వస్తుంది. 2 నెంబర్లు, ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని నెంబర్లు కూడా రావాలి. ఒకవేళ నీకు ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని నెంబర్లు కూడా వస్తే అదే మన హెచ్సిఎఫ్. అయిపోయింది ఆన్సర్. ఈజీగా ఉందా? మీరు దీనికి కావాలంటే డివిజన్ మెథడ్ కూడా చేసి చూడండి, మీకు హెచ్సిఎఫ్ 4 మాత్రమే వస్తుంది. క్లియరా? ఒక కావాలి చేసి చూపిస్తారండి. 4 బిగ్గర్ నెంబర్ ఇక్కడ వేస్తాం, అంతే కదండి, అంతే కదా. స్మాలర్ నెంబర్ ఎక్కడ, బిగ్గర్ నెంబర్ ఎక్కడ, ఏం చేయాలి? సో డివిజన్ లాగే చేద్దాం. 4 టేబుల్ 8 వచ్చేదా చదవాలి, ఎగ్జాక్ట్గా 2 టైమ్స్ వస్తుంది. 8 వచ్చింది, సో తర్వాత సబ్ట్రాక్ట్ చేయాలి. 8 - 8 0 వచ్చింది. 0 ఇక్కడ రిమైండర్, ఒకవేళ నీకు 0 వస్తే అక్కడితో ప్రాసెస్ ఆపేసి, రిమైండర్ కనుక నీకు 0 వస్తే అక్కడితో ప్రాసెస్ ఆపేసి ఆ స్టెప్కి సంబంధించి డివైజర్ ఎంత అయితే ఉంటుందో దీని డివైజర్, దీని డివిడెండ్, దీని కోషియంట్, దీని రిమైండర్ అంటారు. ఈ వాల్యూస్ తెలుసు కదా. సో 0 వచ్చిన తర్వాత అక్కడితో ప్రాసెస్ అనేది ఆపేసి ఆ స్టెప్కి సంబంధించి డివైజర్ ఎంత ఉంటుందో అదే మన హెచ్సిఎఫ్. సో 4 ఈజ్ అవర్ హెచ్సిఎఫ్. సో డివిజన్ మెథడ్ యూస్ చేసిన 4 వచ్చింది, నేను చెప్పిన మెథడ్ యూస్ చేసిన 4 వచ్చింది. ఐ థింక్ ఇది చాలా ఈజీగా ఉంటుంది, టైం కూడా సేమ్ అవుతుంది. ఏమీ లేదు, ఇచ్చిన 2 నెంబర్స్ మధ్య ఏం చేయాలి? డిఫరెన్స్ చేయాలి. ఆ డిఫరెన్స్ వచ్చిన తర్వాత ఆ నెంబర్కి సంబంధించి టేబుల్ రీడ్ చేయాలి. టేబుల్ చదువుతున్నప్పుడు ఆ టేబుల్లో అన్ని నెంబర్స్ రావాలి. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ కూడా ఒకవేళ ఆ టేబుల్లో వస్తే ఆ టేబుల్లో మన హెచ్సిఎఫ్. క్లియర్గా అర్థమైంది కదా. సెకండ్ క్వశ్చన్ చూడండి.
3,9,6 వీటికి సంబంధించి మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, గసాబా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎవరైనా డివిజన్ మెథడ్ యూస్ చేస్తాం అనుకుంటే డివిజన్ మెథడ్ యూస్ చేసి మీ ఆన్సర్ చెప్పండి. సో ఇప్పుడు ఈ సెకండ్ ప్రాబ్లం సంబంధించి హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చెప్తాను, జాగ్రత్త చూడండి. ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చాను, చాలా ఈజీగా అయిపోయింది. మరి ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చాను కదా, సేమ్ లాజిక్. 3 నెంబర్స్ ఇచ్చిన, 4 నెంబర్స్ ఇచ్చిన, 5 నెంబర్స్ ఇచ్చిన, ఇక్కడ ఏ లాజిక్ అయితే అప్లై చేసాం అదే లాజిక్. ఏం చేయాలి? డిఫరెన్స్ చేయాలి. రండి, ముందు ఈ 2 నెంబర్స్ని డిఫరెన్స్ చేయండి. డిఫరెన్స్ అంటే ఏంటి? సబ్ట్రాక్ట్ చేయాలి. సో 9లో నుంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? నేను ఏమి చేయట్లేదు, ఇక్కడ మీకు ఏదైతే నేను చెప్పాను, ఏం చెప్పాను, ఆ 2 నెంబర్ల మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పాను. డిఫరెన్స్ అంటే ఏంటి? సబ్ట్రాక్ట్. బట్ ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్కి సెకండ్కి మధ్య డిఫరెన్స్ చూడండి. సో 9 - 3 అంటే ఎంత? 6. నెక్స్ట్ సెకండ్కి థర్డ్కి మధ్య డిఫరెన్స్ చూడు. 9 - 6 అంటే ఏంటి? 3. కన్ఫ్యూజన్ ఏం లేదు కదా, క్లియర్గా ఉంది కదా. ఫస్ట్ నెంబర్కి సెకండ్ మధ్య, ఒకవేళ 3 నెంబర్స్ ఇస్తే ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి మధ్య డిఫరెన్స్ చూడాలి. సో 9 - 3 6. తర్వాత ఏం చేయాలి? సెకండ్ నెంబర్కి థర్డ్ నెంబర్కి మధ్య డిఫరెన్స్ చూడాలి. 9 - 6 డిఫరెన్స్ అంటే ఎప్పుడు కూడా బిగ్గర్ నెంబర్లో నుంచి స్మాలర్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. సో 9 - 6 అంటే 3. ఇక్కడ వరకు అర్థమైంది కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే నీకు డిఫరెన్స్ చేయగా ఎన్ని వాల్యూస్ వచ్చినాయి? డిఫరెన్స్ చేసిన తర్వాత ఎన్ని వాల్యూస్ వచ్చినాయి? ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది, ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది. సో వచ్చిన వాల్యూస్లో లీస్ట్ వాల్యూని మనం తీసుకోవాలి. డిఫరెన్స్ చేయగా వచ్చిన వాల్యూస్లో లీస్ట్ వాల్యూని మనం తీసుకోవాలి. సో 6 లీస్టా 3 లీస్టా అంటే డిఫరెన్స్ చేయగా వచ్చిన విలువల్లో చిన్న విలువను మనం తీసుకోవాలి. తెలుగు విలువల కోసం చెప్తున్నాను, చిన్న విలువను తీసుకోవాలి. సో 6 చిన్నదా 3 చిన్నదా? 3 చిన్నది. సో అది తీసుకోవాలి. ఇక్కడ వరకు అర్థమైంది. ఓకే, తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మనం ఏదైతే నెంబర్ చూస్ చేసుకున్నామో, సెలెక్ట్ చేసుకున్నామో ఆ టేబుల్ చదువుతున్నప్పుడు ఇక్కడ ఉన్న అన్ని నెంబర్స్ కూడా టేబుల్లో రావాలి. సో 3 టేబుల్ చదువుతున్నప్పుడు 3 వస్తుందా? పర్ఫెక్ట్గా వస్తుంది. అదే 3 టేబుల్ చదువుతున్నప్పుడు 9 వస్తుందా? ఎస్ వస్తుంది. మరి అదే 3 టేబుల్ చదువుతున్నప్పుడు 6 వస్తుందా? వస్తుంది. చూసారా, ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ కూడా రావాలి. ఏ ఒక్క నెంబర్ రాకపోయినా ఏంటండి, ఏ ఒక్క నెంబర్ రాకపోయినా అది మన హెచ్సిఎఫ్ కాదు. అర్థమవుతుంది మాట్లాడుతుంది. ఇక్కడ మనం తీసుకున్న నెంబర్కి సంబంధించి టేబుల్ చదువుతున్నప్పుడు ఇక్కడ ఎన్ని నెంబర్స్ అయితే ఉంటే అన్ని నెంబర్స్ కూడా రావాలి. అలా వస్తే మన హెచ్సిఎఫ్. మళ్ళీ మీ డౌట్ నాకు అర్థమైంది, సార్ ఒకవేళ రాకపోతే ఎలా? ఇదే మీ డౌట్. సో ఇక్కడ 3 టేబుల్ 3 వచ్చేసింది, 3 టేబుల్ 9 వచ్చేసింది, 3 టేబుల్ 6 వచ్చింది. ఒకవేళ ఏదైనా నెంబర్ రాకపోతే మరి ఎలా? మీ డౌట్ ఇక్కడ క్లారిఫై అవుతుంది. ఓకేనా? రండి థర్డ్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ ఏంటి, మళ్ళీ 3 నెంబర్స్ ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. రండి స్టార్ట్ చేద్దాం. ఇదే నెంబర్కి మీరు డివిజన్ మెథడ్ యూస్ చేస్తే కొంచెం టైం పడుతుంది, అవునా కదా. ఇక్కడ మొత్తం ఎన్ని స్టెప్లో వచ్చింది? 1 స్టెప్ 2 స్టెప్లో అయిపోయింది. ఓకే, డివిజన్ మెథడ్ చేస్తే ఫస్ట్ ఈ రెండింటికి డివిజన్ మెథడ్ చేయాలి. ఆ వచ్చిన హెచ్సిఎఫ్కి మళ్ళీ ఇక్కడ ఉన్న 6కి సంబంధించి మళ్ళీ మీరు ఏం చేయాలి? డివిజన్ మెథడ్ యూస్ చేయాలి. కొంచెం టైం పడుతుంది. సో ఇలాగైతే కొంచెం ఫాస్ట్గా అవుతుంది, అందు గురించి చెప్పాను. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 2, 9, 14 ఈ 3 నెంబర్స్ సంబంధించి మనం ఏం చేయాలి? హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? డిఫరెన్స్ చూడాలి. డిఫరెన్స్ ఏం చేయాలి? ముందు ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి మధ్య డిఫరెన్స్ చూడాలి. సో 9 - 2 7. ఓకే, నెక్స్ట్ సెకండ్ నెంబర్కి థర్డ్ నెంబర్కి సంబంధించి డిఫరెన్స్ చూడాలి, అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. సో 14 - 9 అంటే 5. ఇక్కడ వరకు అర్థమైంది మీకు, వెరీ గుడ్. తర్వాత ఏం చేయాలి? సార్ డిఫరెన్స్ చేయగా వచ్చిన వాల్యూస్లో లీస్ట్ వాల్యూని తీసుకోవాలి. వెరీ గుడ్. సో 7, 5 ఈ రెండింటిలో లీస్ట్ ఏంటి? 5. సో ఇప్పుడు ఇక్కడ మనం డిఫరెన్స్ తీసుకున్నాం కదండి, 5 తీసుకున్నాం కదండి, ఆ టేబుల్ చదవాలి. ఇక్కడ 5కి సంబంధించి టేబుల్ చదువు 5 ఎక్కువ చదువుతున్నప్పుడు 2 వస్తుందా? రాదు. ఒక్క నెంబర్ రాకపోయినా వర్కౌట్ అవుతుందని చెప్పాను, మిగతా కూడా మీరు చెక్ చేయక్కర్లేదు, జాగ్రత్త వినాలి క్లాసు. ఇక్కడ నెంబర్ వచ్చింది కదా, ఆ నెంబర్కి సంబంధించి టేబుల్ చదవాలి. సో 5 ఎక్కువ చదువుతున్నప్పుడు నాకు 2 వస్తుందా? రాదు. మరి మిగతా కూడా వస్తాయా లేదా చెక్ చేయక్కర్లేదు, ఒక్క నెంబర్ రాకపోయినా వర్కౌట్ అవ్వదు. ఒకసారి చేస్తాను. సో 5 ఎక్కువ 9 వస్తుందా? రాదు. 5 ఎక్కువ 14 వస్తుందా? రాదు. మరి ఎలా? మీ డౌట్ ఇదే కదా. ఒకవేళ ఇక్కడ ఉన్న టేబుల్ చదువుతున్నప్పుడు ఏ ఒక్క నెంబర్ రాకపోయినా మరి ఎలా? అప్పుడేం చేయాలంటే, జాగ్రత్త వినాలి, అప్పుడేం చేయాలంటే ఇక్కడ మనం లీస్ట్ నెంబర్ తీసుకున్నాం కదండి, ఈ లీస్ట్ నెంబర్కి సంబంధించి ఫ్యాక్టర్స్ రాయాలి. ఇక్కడ మనం తీసుకున్న లీస్ట్ నెంబర్కి సంబంధించి ఎప్పుడు ఇక్కడ ఒక్క నెంబర్ అయినా సరే ఇక్కడ ఉన్న టేబుల్లో రాకపోతే అప్పుడు చెప్తాను నేను. వస్తే ఓకే, ఇక్కడ వచ్చింది 4 హెచ్సిఎఫ్ అయిపోయింది, ఇక్కడ వచ్చింది 3 హెచ్సిఎఫ్ అయిపోయింది. ఒకవేళ మనం ఇక్కడ తీసుకున్న టేబుల్కి సంబంధించి ఏ ఒక్క నెంబర్ రాకపోయినా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ నెంబర్కి సంబంధించి ఫ్యాక్టర్స్ రాయాలి. ఆ ఫ్యాక్టర్స్ కూడా పెద్ద నుంచి చిన్నకి రాసుకొని రావాలి. ఓకే, ఇక్కడ 5 ఉందా? 5 ఉంది కదా. ఓకే, 5కి సంబంధించి ఫ్యాక్టర్స్ రాయండి. 5కి సంబంధించి ఫ్యాక్టర్స్ కారణాంకాలు రాయాలి. అవి కూడా ఎలా రాయమని చెప్తున్నాను, పెద్ద కారణాంకం నుంచి చిన్న కారణాంకం రాయండి. మీకు అర్థం కాల దగ్గర అర్థమైనా చెప్తాను. ముందు 5కి సంబంధించి ఫ్యాక్టర్స్ చెప్పండి. 5కి సంబంధించి కారణాంకాలు. 5 అనేది 1 ఎక్కడంలో వస్తుంది, 2 ఎక్కడంలో రాదు, 3 ఎక్కడంలో రాదు, 4 ఎక్కడంలో, డైరెక్ట్గా 5 ఎక్కడంలో వస్తుంది.
ఇంకా 5కి అనేది 1, 5 తప్ప ఇంకేవి ఫ్యాక్టర్స్ కాదు. 5 నేనేం చెప్తాను, ఈ నెంబర్కి సంబంధించి ఫ్యాక్టర్స్ రాయాలి. ఎన్ని వచ్చినాయి? 1, 5 వచ్చింది. నేను ఏమి రాయమంటున్నాను, ఆ ఫ్యాక్టర్స్ని పెద్ద ఫ్యాక్టర్ నుంచి చిన్న ఫ్యాక్టర్స్ రాసుకోండి. 1, 5 పెద్ద ఫ్యాక్టర్స్ నుంచి, ఇదేగా పెద్ద ఫ్యాక్టర్ నుంచి చిన్న ఫ్యాక్టర్ రాయాలి. 5కి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 5. ఈ 2 ఫ్యాక్టర్స్ని ఎలా రాయమంటున్నాను? పెద్ద ఫ్యాక్టర్ నుంచి చిన్న ఫ్యాక్టర్ రాయాలి, పెద్ద ఫ్యాక్టర్ నుంచి చిన్న ఫ్యాక్టర్ రాయాలి. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదండి. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఆల్రెడీ ఇక్కడ 5 ఉంది, మనం ఆల్రెడీ 5 చెక్ చేస్తామా లేదా? ఎస్, చెక్ చేస్తాం. ఇంకా 5ని తీసుకోకూడదు. ఇక్కడ మనం ఎన్నైతే ఫ్యాక్టర్స్ రాస్తామో ఆ ఫ్యాక్టర్స్ సంబంధించి ఫస్ట్ ఫ్యాక్టర్ మనం చూసుకోవాలి. ఇక్కడ 5 ఉంది, ఆల్రెడీ మనం 5 చెక్ చేస్తాం లేదా? 5 చెక్ చేస్తాం, సో ఇది చూడక్కర్లేదు. నెక్స్ట్ ఏం మిగిలింది? 1 మిగిలింది. సో 1వ ఎక్కంలో ఇక్కడ ఏ నెంబర్ అయితే మిగులుతుందో, ఏ ఫ్యాక్టర్ అయితే మిగులుతుందో ఆ టేబుల్లో ఈ పైన అన్ని నెంబర్స్ వస్తాయో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే, 1వ ఎక్కం చదువుతున్నప్పుడు 2 వస్తుందా? వస్తుంది. 1వ ఎక్కం చదువుతున్నప్పుడు 9 వస్తుందా? వస్తుంది. 1వ ఎక్కం చదువుతున్నప్పుడు 14 వస్తుందా? వస్తుంది. 1వ ఎక్కంలో ఈ 3 నెంబర్లే కాదు, ఏ నెంబర్ తీసుకున్న, ఎనీ నెంబర్, ఏ నెంబర్ తీసుకున్న ప్రతి నెంబర్ కూడా 1వ ఎక్కంలో వస్తుంది. ఇప్పుడు చూడండి, 1వ ఎక్కంలో 2 వచ్చింది, 9 వచ్చింది, 14 వచ్చింది. 3 నెంబర్లు వస్తే అదే మన హెచ్సిఎఫ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1. అర్థమైంది కదండి. నాకు తెలిసి ఇక్కడైతే మీకు డౌట్ లేదు, ఈ సమ్కి డౌట్ లేదు. ఇక్కడ కొద్దిగా కొంచెం మీరు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఇంకోసారి ఇక్కడ వరకు క్లియర్ కదండి. డిఫరెన్స్ చూస్తాము. డిఫరెన్స్ చూసిన తర్వాత 7, 5 వచ్చింది. ఆటలో మనం ఏం తీసుకోవాలి? లీస్ట్ నెంబర్ తీసుకోవాలి. లీస్ట్ నెంబర్ తీసుకొని ఆ టేబుల్ చదువుతున్నప్పుడు ఇక్కడ ఉన్న అన్ని నెంబర్లు రావాలి. మనకు రాలేదు, తర్వాత ఏం చేయమని చెప్తాను, ఆ నెంబర్కి సంబంధించి ఫ్యాక్టర్స్ రాయాలి. కానీ ఆ ఫ్యాక్టర్స్ అనేవి ఎలా రాయమని చెప్తాను మీకు? డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. డిసెండింగ్ అంటే ఎక్కువ నుంచి తక్కువ రాయాలి. ఎక్కువ నుంచి, ఇదేగా పెద్ద నెంబరు, పెద్ద ఫ్యాక్టర్ నుంచి చిన్న ఫ్యాక్టర్ రాయాలి. సో ఫస్ట్ ఫ్యాక్టర్ అనేది 5 ఉంది. ఇక్కడ ఆల్రెడీ 5 అని చెక్ చేస్తాం, వర్కౌట్ అవ్వదు కదా, 5 తీస్తాను. ఇంకా తర్వాత మిగిలిపోయిన ఫ్యాక్టర్ ఏంటి? 1. సో ఆ 1కి సంబంధించి టేబుల్ చదువుతున్నప్పుడు ఇక్కడ ఉన్న అన్ని నెంబర్స్ వస్తాయో చూసుకోవాలి. వచ్చినాయి అనుకోండి, అదే మన ఫ్యాక్టర్ అవుతుంది. ఒకవేళ రాకపోతే ఇది తీసేసి దీని పక్కన ఇంకో ఫ్యాక్టర్ ఉంటుంది కదా, ఆ ఫ్యాక్టర్ చెక్ చేసుకోవాలి. సో అర్థమైంది కదండి. ఓకే, నేను ఇప్పుడు 3rd మెథడ్ చెప్పాను. మీలో ఎవరికైనా సార్ ఈ మెథడ్ కన్నా మాకు ఈ మెథడే నచ్చింది సార్ అంటే మీ ఇష్టం, యాజ్ ఈ విష్. మీకు నచ్చినట్టుగా సమ్ చేయండి, బట్ నాకైతే మాత్రం ఆన్సర్ కావాలి. మీరు ఎగ్జామ్లో ఆన్సర్ చేసి సక్సెస్ అవ్వడం నాకు కావాలి. సో టైమింగ్ పెట్టండి. మీకు ఎప్పుడైనా సరే ఇలా సింగిల్ డిజిట్ నెంబర్లు ఇచ్చినప్పుడు, అది కూడా చెప్తాను, ఇలా సింగిల్ డిజిట్ నెంబర్లు ఇచ్చినప్పుడు ఈ మెథడ్ యూస్ చేయండి బెటర్. లేదు అంటారా డివిజన్ మెథడ్ యూస్ చేస్తాం సార్ అంటే మీ ఇష్టం. క్లియరా? ఓకే, నెక్స్ట్ వన్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఒకసారి క్వశ్చన్ రీడ్ చేద్దాం. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 5/2, 8/9, 11/14. తెలుగు మీడియంలో కూడా ఏం రాస్తారంటే ఈ 3 ఫ్రాక్షన్స్ రాసుకొని, ఈ 3 భిన్నాలు రాసుకొని పక్కన యొక్క కసాగు ఎంత. ఓకే, క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఓకే, మరి ఇచ్చినవి నాన్ ఫ్రాక్షనల్ వాల్యూసా అంటే నార్మల్ వాల్యూస్ ఇచ్చాడా, ఫ్రాక్షనల్ వాల్యూస్ ఇచ్చాడా, భిన్నాలు ఇచ్చాడా? ఇది 5/2 అనేది ఏంటిది? ఈజ్ ఏ ఫ్రాక్షన్. ఎస్. 8/9 అనేది ఏంటి? భిన్నము. 11/14 అనేది ఏంటి? ఫ్రాక్షన్. సో ఇచ్చిన మనకి నార్మల్ నెంబర్స్ కాదండి. ఈసారి ఏమి ఇచ్చాడు? భిన్నాలు ఇచ్చాడు, ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. మీకు ఇందాక ఫార్ములా చెప్పాను, మీకు ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్స్ ఇచ్చి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమని అడిగినా, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమని అడిగినా మనకు 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ ఏం అడిగాడు? ఆ ఫార్ములా మాత్రమే రాద్దాం. మన ఇక్కడ ఏం అడిగాడు? ఎల్సిఎం మాత్రమే అడిగాడు. సో వాట్ ఇస్ ద ఫార్ములా? ఎల్సిఎం అడిగాడు కాబట్టి ఫార్ములా ఏమవుద్ది? ఎల్సిఎం ఆఫ్ మాట్లాడాలి, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్. మళ్ళీ ఏది అడిగితే అది మాత్రమే రాయాలి. ఎల్సిఎం అడిగాడు కాబట్టి ఎల్సిఎం ఫస్ట్ వస్తుంది. ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్, ఇక్కడ ఆల్రెడీ ఎల్సిఎం వచ్చేసింది కాబట్టి కింద మనకి హెచ్సిఎఫ్ రావాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. ఓకే, ఫ్రాక్షన్ ఇచ్చిన ఫ్రాక్షన్ సంబంధించి న్యూమరేటర్ వాల్యూస్కి ఏమో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, డినామినేటర్ వాల్యూస్కి ఏమో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, క్వశ్చన్ అడుగుతాను, అసలు న్యూమరేటర్స్ అంటే ఏంటి, డినామినేటర్స్ అంటే ఏంటి? పైన ఉన్న వాల్యూస్ని ఏమని పిలుస్తారు? పైన ఉన్న వాల్యూస్ని ఏమని పిలుస్తారు? మనం న్యూమరేటర్స్ అంటాం. కింద ఉన్న వాల్యూస్ ఏమని పిలుస్తాం? డినామినేటర్. తెలుగు మీడియం చెప్పుకోవాలంటే ఇవన్నీ కూడా లవము, ఇవన్నీ కూడా హారాలు, అవునా కదా? ఎస్, రండి స్టార్ట్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం. న్యూమరేటర్స్ ఏంటి? వివేక న్యూమరేటర్ పైన ఉండే వాటిని న్యూమరేటర్స్ అంటారు. 5, 8, 11. 5, 8, 11 బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ ఇవే కదా 2, 9, 14. 2, 9, 14. ఇక్కడ వరకు అర్థమైంది? అర్థం కాలేదా? అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. ఫార్ములా రాశాను, ఆ ఫార్ములా ప్లేస్లో న్యూమరేటర్ ప్లేస్లో న్యూమరేటర్స్ రాశాను, డినామినేటర్ ప్లేస్లో డినామినేటర్ వాల్యూస్ రాశాను, అంత మించి ఏం లేదు. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ
ఎల్సిఎం కట్టాలి వేట్లకి 5కి 8కి 11కి ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. సో మీకు ఏ మెథడ్ అయితే కంఫర్ట్గా ఉంటుందో ఆ మెథడ్ యూస్ చేసి 5కి 8కి 11కి మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. నేనైతే మాత్రం డివిజన్ మెథడ్ యూస్ చేస్తాను. 5కి 8కి 11కి నేను ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. నేను యూస్ చేసిన మెథడ్ వచ్చి డివిజన్ మెథడ్. సో ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి. ఆ 3 నెంబర్స్ వచ్చే ఒక కామన్ టేబుల్ ఏదైనా ఉందా? 5, 8, 11 ఆ 3 నెంబర్లు వచ్చే కామన్ టేబుల్ లేదు. సో 3 నెంబర్లు రానప్పుడు అట్లీస్ట్ 2 నెంబర్స్ అని చూస్తాం. నాకు తెలిసి 2 నెంబర్స్ కూడా ఏ టేబుల్లో రావు. ఇంకా ఇండివిజువల్గా ఏ టేబుల్కి ఆ టేబుల్ తీసుకోవచ్చు. సో 5 టేబుల్ తీసుకున్నాను. 5 టేబుల్ 5లో 1 టైము, నెక్స్ట్ 8 8 లాగే ఉంటుంది, 11 11 లాగా ఉంటుంది. అండ్ నేను మీకు ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మ్యాక్సిమం ఇటు పక్క అన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే తీసుకోవాలి. కానీ ఒక కేసు ఉంది. ఏంటంటే మీకు ఎప్పుడైనా ఏవైనా నెంబర్స్ సంబంధించి అసలు కామన్ ఫ్యాక్టర్స్ ఏవి లేకపోతే ఆ నెంబర్స్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 8కి 11కి సంబంధించి కామన్ టేబుల్ ఏం లేదు కదా, అప్పుడేం చేయొచ్చు అంటే ఇక్కడున్న 8ని డైరెక్ట్గా తీసుకోవచ్చు. 8 అనేది ప్రైమ్ నెంబర్ కాకపోయినా తీసుకోవచ్చు. ఎప్పుడు అసలు వాటికి కామన్ టేబుల్ ఏమీ లేకపోతే, ఇండివిజువల్గా ఉంటే. ఇక్కడ 8 1 1 లాగా ఉంటుంది. 8 టేబుల్ 8 1 టైము, 11 11 లాగా ఉంది. అగైన్ 11 టేబుల్ తీసుకుందాం. 1 1 11 టేబుల్ 11 1 టైం. క్లియరా? మళ్ళీ ఇక్కడ నన్ను అడగండి, సార్ ఇది ప్రైమ్ నెంబర్ కాదు కదా అని అడగండి. మీకు అదే చెప్తాను, ప్రైమ్ నెంబర్ కాకపోయినా తీసుకోవచ్చు. ఎప్పుడు అసలు అక్కడ ఉన్న ఏ 2 నెంబర్స్ సంబంధించి కామన్ టేబుల్ కానీ కామన్ ఫ్యాక్టర్ కానీ ఏమీ లేకపోతే ఆ నెంబర్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఈవెన్ దో అది కాంపోజిట్ నెంబర్ అయినా పర్వాలేదు. రండి, అయిపోయింది. సో లాస్ట్ స్టెప్లో అన్నీ 1లో వచ్చినాయి కాబట్టి అక్కడితో ప్రాసెస్ ఆపేసి మనకు వచ్చిన ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేసుకుంటూ రావాలి. 5 8s 40, 40 11s 440. ఈ మొత్తం 3 మల్టిప్లై చేసి నీకు 440 వచ్చింది. సో ఎల్సిఎం ఎంత వచ్చిందండి? ఎల్సిఎం ఎంత వచ్చింది? 440 వచ్చింది. బై హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి వేట్లకి 2, 9, 14. వీటికి నువ్వు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. 2, 9, 14 మీ ఇష్టం. డివిజన్ మెథడ్ యూస్ చేస్తారా? మీ ఇష్టం. ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ యూస్ చేస్తారా? మీ ఇష్టం. ఇందాక మెథడ్ చెప్పాను చూసారా, మెథడ్ 3, అది యూస్ చేస్తారా? మీ ఇష్టం. బట్ ఈ 3 నెంబర్స్కి నేను ఇందాకే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేశాను. ఈ 3 నెంబర్స్కి నేను ఇందాకే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసాను. కావాలని చూసుకోండి. ఐ థింక్ లాస్ట్ థర్డ్ ప్రాబ్లం అయ్యి ఉంటుంది. 2, 9, 14 ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో ఎలాగ ఇందాక చేశాను కాబట్టి మళ్ళీ చేయడం ఎందుకు, డైరెక్ట్గా 1 వేసాను. 1 ఎలాగ వచ్చింది అర్థమవుతుందా? ఇందాక నేను ఒక మెథడ్ చెప్పి 3 ప్రాబ్లమ్స్ చెప్పాను కదా, వాటిలో వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇది హెచ్సిఎఫ్ ఆఫ్ 2, 9, 14. దానికి ఆన్సర్ 1 వచ్చింది కాబట్టి చెక్ చేసుకోండి. సో అందుకే 1 వేసాను. సో 440/1 అంటే ఆన్సర్ ఎంత అవుతుంది? 440. చాలా ఈజీ ప్రాబ్లమ్స్, అట్ ద సేమ్ టైం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ఎవరైనా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే లైక్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఎవరైనా ప్రిపేర్ అయితే మాత్రం ఈ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుంది కదా? జస్ట్ ఫార్ములా రాయడము, ఆ ఫామ్లో న్యూమరేటర్ ప్లేస్లో న్యూమరేటర్స్ రాయాలి, డినామినేటర్ ప్లేస్లో డినామినేటర్స్ రాయాలి. ఇక్కడ ఎల్సిఎం ఉంది కాబట్టి ఆ నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ హెచ్సిఎఫ్ ఉంది కాబట్టి ఆ నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైనల్గా ఆన్సర్ చూసుకోవాలి. నెక్స్ట్ వన్, సెకండ్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 2/3, 4/9, 5/6. ఇందాక సమ్ ఎవరికైనా కొంచెం డౌట్ ఉంటే ఈ సమ్ వేరండి, మీ డౌట్ క్లారిఫై అవుతుంది. ఓకేనా? తెలివిడియోలు రాసుకోండి. ఈ 3 ఫ్రాక్షన్స్ రాసుకొని యొక్క కసాగు ఎంత. ఓకే, మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్ నాన్ ఫ్రాక్షనల్ వాల్యూసా ఇచ్చిన క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఏమిటి అవి? ఫ్రాక్షన్స్, అవి భిన్నాలు. సో మనం ఏం యూస్ చేయాలి? ఫార్ములా యూస్ చేయాలి. ఓకే, మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎప్పుడైనా ఫ్రాక్షన్స్ ఇచ్చి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమని అడిగితే మన ఫార్ములా ఏంటి? ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కాబట్టి ఫార్ములా కూడా ఎల్సిఎంతోనే స్టార్ట్ అవుద్ది. ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్, నేను బ్రాకెట్ పెట్టాను, బ్రాకెట్ అన్నా ఆఫ్ అన్నా ఒకటే, మరి కన్ఫ్యూజ్ అవ్వకండి. బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. రెండు స్టార్ట్ చేద్దామా? ఇక్కడ ఉంది యాజ్ సీగా రాద్దాం. ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్. ఇచ్చిన ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్స్ ఏమున్నాయి? పైన ఉన్న వాటిలో న్యూమరేటర్స్ అంటారు. 2, 4, 5. 2, 4, 5 బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. డినామినేటర్స్ ఏమి ఇచ్చారు? 3, 9, 6. 3, 9, 6 దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి? ఇక్కడ ఏం చేయాలి? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. వేట్లకి 2, 4, 5కి. సో ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే 2, 4, 5కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, కసాగు ఫైండ్ అవుట్ చేయాలి. మీ ఇష్టం, మీరు ఏ మెథడ్ యూస్ చేస్తారు మీ ఇష్టం. బట్ నేనైతే మాత్రం డివిజన్ మెథడ్ యూస్ చేస్తాను. సో డివిజన్ మెథడ్ ఆఫ్ 2, 4, 5. 2, 4, 5. సో 3 నెంబర్లో ఆ 3 నెంబర్లో వచ్చి ఏదైనా కామన్ టేబుల్ ఉందా? ఏది లేదు. బట్ ఈ 2 నెంబర్స్ వచ్చే కామన్ టేబుల్ ఉంది. ఏంటి? 2. సో 2 టేబుల్లో 2 1 టైం వస్తుంది. 2 టేబుల్లో 4 2 టైమ్స్ వస్తుంది. 5 5 లాగే ఉంటుంది. నెక్స్ట్ 2 టేబుల్ తీసుకుందాం. 2 1 1 లాగే ఉంటుంది. 2 టేబుల్లో 2 అనేది 1 టైం వస్తుంది.
2 టేబుల్లో 5 అనేది రాదు. నెక్స్ట్ 5 టేబుల్ తీసుకుందాం. 1, 5 టేబుల్లో 5 1 టైం వస్తుంది. సో ఇవి అంతా ఎందుకు ఫాస్ట్గా చెప్తుంటే మీకు ఇంతకు ముందే నేర్పించాను కదా, అవునా కదా, అందుకే కొంచెం ఫాస్ట్గా చెప్తాను. సో లాస్ట్లో మనకు అన్ని 1లో వచ్చిన తర్వాత అక్కడ ప్రాసెస్ ఆపేసి ఇటు పక్క వచ్చిన ఫ్యాక్టర్స్ అన్నిటిని, ఇటు పక్క వచ్చిన డివైజర్స్ అన్నిటిని, ఇటు పక్క వచ్చిన టేబుల్స్ అన్నిటిని మల్టిప్లై చేయాలి. 2 2s 4, 2 2s 4, 4 5s 20. సో ఎల్సిఎం ఎంత వచ్చిందండి మనకి? 20 వచ్చింది. 20 ఎల్సిఎం ఆఫ్ 2, 4, 5 20 వచ్చింది. క్లియర్. నెక్స్ట్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ 3, 9, 6 అంటే మనం 3కి 9కి 6కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. రండి, ఇందాక మీకు చెప్పా కదా మెథడ్ 3, ఆ మెథడ్ యూస్ చేసేయండి. 3, 9, 6కి నేను ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ఒకవేళ డివిజన్ మెథడ్ యూస్ చేద్దాము అనుకుంటే యూస్ చేయండి. బట్ నేనైతే మాత్రం ఇందాక చెప్పాను కదా మెథడ్, ఆ మెథడ్ యూస్ చేస్తాను నేను. ఫస్ట్ ఏం చేయాలి? డిఫరెన్స్ చూడాలి. 3, 9కి డిఫరెన్స్ ఎంత? 6. అగైన్ 9, 6 డిఫరెన్స్ ఎంత? 3. డిఫరెన్స్ వచ్చే నెంబర్స్లో కూడా మనం స్మాలెస్ట్ నెంబర్ తీసుకోవాలి 3. ఆ 3కి సంబంధించి టేబుల్ చదువుతున్నప్పుడు ఇక్కడ ఉన్న అన్ని నెంబర్స్ రావాలి. 3 టేబుల్లో 3 వస్తుంది, 3 టేబుల్ చదువుతున్నప్పుడు 9 వస్తుంది, 3 టేబుల్ చదివితే 6 కూడా వస్తుంది. సో అన్ని నెంబర్లు వచ్చినాయి కాబట్టి అదే మన హెచ్సిఎఫ్ ఎంత? 3. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ 20/3. ఈజీనా? నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్ ఒకసారి రీడ్ చేయండి. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ ద, చెప్పండి, కంటిన్యూ చేయండి. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ ద రెసిప్రోకల్స్. ఎస్, ఫోకస్ ఆన్ దిస్ వర్డ్, ఈ వర్డ్ మీద ఫోకస్ చేయాలి. ఓకే, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ ద 5/4, 3/10, 13/16. ఓకే, క్వశ్చన్ రీడ్ చేయగానే మనకి ఏం అర్థం అవుతుంది? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి అర్థం అవుతుంది. ఏంటండి? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి అర్థమైంది. అలాగే మనకి ఇచ్చింది నార్మల్ వాల్యూస్ కాదు, నాన్ ఫ్రాక్షనల్ వాల్యూస్ కాదు, ఫ్రాక్షనల్ వాల్యూస్ ఇచ్చాడు, అవునా కదా? ఎస్, ఫ్రాక్షనల్ వాల్యూస్ ఇచ్చి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏం చేయాలి? ఫార్ములా యూజ్ చేయాలి. బట్ వెయిట్ ఏ మినిట్, ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఇచ్చాడు. ఏంటి? వాడు డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమని అడగలా. వాడు ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం అడగట్లేదు, వేట్లకి అడుగుతున్నాడు. ఫైండ్ ద ఎల్సిఎం, వేట్లకి రెసిప్రోకల్స్, ఇచ్చిన ఫ్రాక్షన్స్ యొక్క రెసిప్రోకల్స్కి అడుగుతున్నాడు. అంతేగాని ఇక్కడ ఫ్రాక్షన్స్ కనబడుతున్నాయి కదా అని చెప్పి ఫార్ములా వేసుకొని చేస్తే మీకు ఆన్సర్లు రావు. అఫ్ కోర్స్ అది ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమని, కానీ దేనికి ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఇచ్చిన ఫ్రాక్షన్స్కి రెసిప్రోకల్స్ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, 5/4కి సంబంధించి రెసిప్రోకల్ అండి. రెసిప్రోకల్ ఈజీ కదా. ఏం చేయాలి? న్యూమరేటర్ ప్లేస్లో డినామినేటర్ రాయాలి, డినామినేటర్ ప్లేస్లో న్యూమరేటర్ రాయాలి, కింద వాల్యూని తీసుకెళ్ళి పైన రాయాలి, పైన వాల్యూని తీసుకొచ్చి కింద రాయాలి. దట్ ఈస్ కాల్డ్ రెసిప్రోకల్. 5/4కి సంబంధించి రెసిప్రోకల్ ఎంత? 4/5. నెక్స్ట్ 3/10కి సంబంధించి రెసిప్రోకల్ ఎంత? 10/3. 13/16 రెసిప్రోకల్ ఎంత? 16/13. ఈ 3 ఫ్రాక్షన్స్కి మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, కానీ ఈ 3 అట్లకి కాదు. బికాజ్ హీ ఆస్క్డ్ రెసిప్రోకల్స్, రెసిప్రోకల్స్కి మాత్రమే అడిగాడు. సో 5/4 రెసిప్రోకల్ ఇది, 3/10కి రెసిప్రోకల్ ఇది, 13/16కి రెసిప్రోకల్ ఇది. సో ఇక్కడ వచ్చిన చూసారా ఫ్రాక్షన్స్కి, వీటికి మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్? రండి. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇచ్చినవేమో ఫ్రాక్షన్స్. ఫార్ములా యూస్ చేద్దాం. మళ్ళీ అడిగింది ఎల్సిఎం కాబట్టి ఎల్సిఎంతో స్టార్ట్ అవుద్ది. ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్, ఎవరికైనా సమ్ చేయగలం అనుకుంటే చేసి మీ ఆన్సర్ చెప్పండి. బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. తెలుగు మీడియం వాళ్ళు ఇక్కడేమో కసాగు రాసుకోండి, బ్రాకెట్ లోపలేమో లవాలు అని రాసుకోండి, ఇక్కడేమో గసాబాన్ రాసుకోండి, ఇక్కడేమో హారాలు అని రాసుకోండి. క్లియరా? మీకు తెలుసు కాబట్టి నేను అది ట్రాన్స్లేట్ చేయట్లేదు. అనండి, ఎల్సిఎం ఆఫ్, ఇక్కడ రండి, ఇక్కడ రాద్దాం. ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ ఏంటి? 4, 10, 16. 4, 10, 16. డన్. హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ 5, 3, 13. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. వేట్లకి 4, 10, 16కి డివిజన్ మెథడ్ యూస్ చేద్దామా? ఎల్సిఎంకి ఏంటా వాల్యూస్? 4, 10, 16. 10, 16. రండి, ఆ 3 నెంబర్స్ వచ్చే కామన్ టేబుల్ ఏమైనా ఉందా? ఉంది. ఏంటిది? 2 టేబుల్. 2 టేబుల్లో 4 2 టైమ్స్, 5 టైమ్స్, 8 టైమ్స్. అగైన్ 2 టేబుల్ తీసుకుందాం. 2 టేబుల్ 2 1 టైమ్, 5 రాదు కాబట్టి 5 లాగా రాద్దాం. 2 టేబుల్లో 8 4 టైమ్స్. నెక్స్ట్ 4 టేబుల్ తీసుకుందాం. 4 కానీ 5 కానీ మీ ఇష్టం. 4 తీసుకోవచ్చు, తీసుకోకూడదా? తీసుకోవచ్చు. ఇక 5 కానీ 4 కానీ ఏవి కూడా కామన్ టేబుల్స్ రావు. అసలు ఇందాక చెప్పిన ఏ కామన్ టేబుల్స్లో కూడా రాకపోతే ఏ నెంబర్కి ఆ నెంబర్ సెపరేట్గా ఉంటే అప్పుడు మీరు కాంపోజిట్ నెంబర్ కూడా తీసుకోవచ్చు. 4 టేబుల్ 1 లాగా ఉంటుంది. 4 టేబుల్లో 5 రాదు, 4 టేబుల్లో 4 1 టైం వస్తుంది. నెక్స్ట్ 5 టేబుల్ 1 1 1 అన్ని 1లు వచ్చినాయి కాబట్టి అక్కడితో ప్రాసెస్ అనేది ఆపేసి ఇక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ మల్టిప్లై చేయాలి. 2 2s 4, 4 4 16, 16 5s 80.
సో ఎంత వచ్చిందండి ఆన్సర్? ఎంత వచ్చింది? ఎల్సిఎం ఆఫ్ 4, 10, 16 80 వచ్చింది. బై హెచ్సిఎఫ్ అంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి? 5, 3, 13కి ఫైండ్ అవుట్ చేయాలి. మీ ఇష్టం. నేను చెప్పిన 3 మెథడ్లో ఏ మెథడ్ని యూస్ చేయండి. ఏ మెథడ్ యూస్ చేసినా మీకు వచ్చే ఆన్సర్ మాత్రం 1. ఎలా వచ్చిందని చెప్పి అడగండి. మీకు చెప్పాను, ఒకసారి చేయండి, మీరు కూడా ట్రై చేయండి. 5కి 3కి 13కి సంబంధించి మీరు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి. డివిజన్ మెథడ్ కానీ, ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ కానీ, లేకపోతే ఇందాక నేను మెథడ్ 3 చెప్పాను, ఆ మెథడ్ 3 యూస్ చేసి కానీ చేయండి. ఆన్సర్ 1. సో 80/1 అన్న 80 అన్న 2 ఒకటే. సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ వన్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 4th క్వశ్చన్. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 9/10, 6/15, 12/20, 18/5. తెలుగు మీడియంలో ఈ 4 ఫ్రాక్షన్స్ రాసుకొని పక్కన యొక్క గసాబా ఎంత. ఓకే, మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇందాక త్రీ సమ్స్ కూడా ఎల్సిఎం సంబంధించినవి, బట్ ఇప్పుడేం అడిగాడు? హెచ్సిఎఫ్ని అడిగాడు. ఓకే, మనకి ఇచ్చిన ఫ్రాక్షన్ వాల్యూసా, నార్మల్ వాల్యూసా? ఇచ్చిన ప్రతిదీ కూడా ఫ్రాక్షన్ వాల్యూసే. ఎస్, మన దగ్గర ఫార్ములా ఉందా లేదా? ఎస్, ఫార్ములా ఉంది. మనల్ని హెచ్సిఎఫ్ అడిగి ఒకవేళ ఇచ్చినవి అన్ని వాల్యూస్ కూడా ఫ్రాక్షనల్ వాల్యూస్ అయితే ఫార్ములా ఏంటి? ఫార్ములా చెప్పాలి. ఇక్కడ హెచ్సిఎఫ్ అడిగాడు కాబట్టి హెచ్సిఎఫ్తో స్టార్ట్ అవుతుంది. హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై, ఇక్కడ హెచ్సిఎఫ్ వచ్చింది కాబట్టి ఇంకేం వస్తుంది? ఎల్సిఎం వస్తుంది. ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. చాలా ఈజీ అండి ఫార్ములా, అసలు చదవాల్సిన పని కూడా లేదు, గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. రాస్తాం. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ లాగా రాద్దాము. న్యూమరేటర్స్ అంటే ఏంటి? పైన ఉన్న వాల్యూస్ న్యూమరేటర్స్ అంటారు. చెప్పండి. 9, 6, 12, 18. ఓకే, నెక్స్ట్ బై. నెక్స్ట్ ఏంటి? ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ అంటే కింద ఉన్నవి 10, 15, 20, 5. ఓకే, ఇక్కడ వరకు వచ్చు కదండి. నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ రండి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. వేట్లకి 9కి, 6కి, 12కి, 18కి. నేను ఇందాక మెథడ్ 3 చెప్పాను, అది నేను యూస్ చేస్తాను. మీరు ఒకవేళ డివిజన్ మెథడ్ యూస్ చేస్తాను అంటే మీరు యూస్ చేసుకోండి. నేను ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఏం యూస్ చేసి? ఇందాక ఒక మెథడ్ చెప్పాను కదా, ఆ మెథడ్ యూస్ చేసి వీటిగా ఫైండ్ అవుట్ చేయాల్సింది 9కి, 6కి, 12కి, 18కి. వీటిని హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు? ఇక్కడ హెచ్సిఎఫే ఉంది, అందుకే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ముందు ఏం చేయాలి? నేను ఇందాక చెప్పిన మెథడ్ ప్రకారం డిఫరెన్స్ చూడాలి. 9, 6కి ఎంత డిఫరెన్స్? 3. 6, 12 డిఫరెన్స్ ఎంత? 12. 12, 18 డిఫరెన్స్ ఎంత? 6. డిఫరెన్స్ మాత్రమే చేశాను. చేసిన తర్వాత ఏం చేయాలి? లీస్ట్ వాల్యూ చూసుకోవాలి. 3 అనేది లీస్ట్ వాల్యూ. సో ఆ లీస్ట్ వాల్యూ తీసుకున్న తర్వాత ఆ టేబుల్ రీడ్ చేయాలి. సో 3 టేబుల్ చదువుతున్నప్పుడు 9 వస్తుందా? వస్తుంది. 3 టేబుల్ చదువుతున్న 6 వస్తుందా? వస్తుంది. 3 టేబుల్ చదువుతున్న 12 వస్తుందా? వస్తుంది. 3 టేబుల్ చదువుతున్న 18 వస్తుందా? వస్తుంది. అయిపోయింది చూసారా? అదే డివిజన్ మెథడ్ చేస్తే నాకు తెలిసి ఇంకా టైం బట్టే ఉంటుంది. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఎంత వచ్చింది ఆన్సర్? 3 వచ్చింది. అయిపోయింది చూసారు? అప్పుడే 3 వచ్చింది. బై ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 8కి 10, 15, 20, 5. సో వీటిలో కూడా డివిజన్ మెథడ్ యూస్ చేద్దాం. రండి. 10, 15, 20, 5. సో నేను ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, అది కూడా డివిజన్ మెథడ్ యూస్ చేస్తాను. సో 2 టేబుల్ 5 టైమ్స్ 15 లాగా వస్తుంది. 20లో 10 టైమ్స్ 5 లాగా వస్తుంది. అగైన్ 5 టేబుల్ తీసుకుందాం. 5 టేబుల్లో 5 1 టైమ్, 3 టైమ్స్, 2 టైమ్స్, 1 టైమ్స్. నెక్స్ట్ 3 టేబుల్ తీసుకుందాం. 1 లాగా ఉంటుంది. 3 టేబుల్ 3 1 టైమ్ వస్తుంది. 2 లాగా ఉంటుంది. 1 ఉంటుంది. నెక్స్ట్ 2 టేబుల్ తీసుకుందాం. 1. సో లాస్ట్ స్టెప్లో మనకు అన్ని 1లు వచ్చేసినాయి కాబట్టి అక్కడితో ప్రాసెస్ ఆపేసి మనకు వచ్చిన ఫ్యాక్టర్స్ అన్నిటి మనం మల్టిప్లై చేద్దాం. రండి. 2 5s 10, 10 3s 30, 30 2s 60. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. 3/60. ఒకవేళ ఆ ఫ్రాక్షన్ సింప్లిఫై చేయాలి అనుకోండి, 3/60కి సంబంధించి సింప్లిఫైడ్ ఫామ్ ఆర్ లోయెస్ట్ ఫామ్ ఎంత? 1/20. సో అదేనడగా ఆన్సర్ అది ఉంటే అది పెట్టుకోండి, ఆన్సర్ ఇది ఉంటే ఇది పెట్టుకోండి. నేను ఏమి చేయలేదు, వచ్చిన ఆన్సర్కి సింప్లెస్ట్ ఫామ్, లోయెస్ట్ ఫామ్ రాస్తాను. లోయెస్ట్ ఫామ్ రాయడం అంటే ఏంటి? న్యూమరేటర్ డినామినేటర్ 2 వచ్చే కామన్ టేబుల్ చూసుకోవాలి. 3 టేబుల్ 3 1 టైం వస్తుంది. 3 టేబుల్ 60 20 టైం వస్తుంది. సో ఇదండి, అర్థమైందండి. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవి. ఇంకా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే చాప్టర్కి సంబంధించి ఒకే ఒక క్లాస్ మిగిలింది. ఆ ఒక్క క్లాస్ రేపు చెప్పుకుందాం. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.